ఆ, మన పొలిటికల్ లీడర్లు ఎప్పుడు ఏ అవతారం ఎత్తుతారో ఏ ముచ్చట చెప్తారో ఆ దేవునికే తెలియాలి. ఒక పక్క దేశాన్ని ఏలాల్సిన పెద్ద మనుషులు సడన్గా రోడ్ల మీదకి వచ్చి ఏం చేసిర్రో ఎరికేనా? ఇప్పుడు ఒక సాంగ్ గుర్తొస్తుంది నాకు. నేను అటో వాణ్ణి అన్నగారి తూటు వాణ్ణి. అమ్మో, ఇంతకంటే ఎక్కువ నేను వాడలేను. కానీ లీడర్లు కార్లు దిగి ఆటో సీట్లెక్కి కూర్చుంటుర్రు. అది కూడా ఎందుకు ఎరికేనా? ఓ రేంజ్ రాజకీయం నడుతుంది. నేనే మొత్తం చెప్తే ఎట్లా ఏం మజా ఉంటా చెప్పుర్రి. కానీ అసలు అక్కడ ఏం ఇచ్చిర్రు, ఏం నడిచిందో చూద్దాం పర్రి. మన కరీంనగర్ ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సారు సడన్గా పెద్ద అవతారమే ఎత్తిండ్రులా. ఢిల్లీలా పెద్ద పెద్ద హోంశాఖ ముచ్చట్లు చూసుకోవాల్సింది పోయి శుక్రవారం సాయంత్రం కరీంనగర్లా తన ఇంటికాడ ఆటో వాలాగా మారిపోయిండు. కానీ దీనికి సుత పెద్ద కారణమే ఉన్నది. సాయం చేసే గుణము సార్ చేతులకు కొత్తగా ఆటో స్టీరింగ్ దొరికింది కావచ్చు. ఇగేముంది, మీటర్ తిప్పకుండానే డైరెక్ట్గా డ్రైవర్ సీట్లో కూర్చొని ఆటో నడిపిండు. గిది చూసిన జనాలు ఏంది సార్ గిది, రూట్ మార్చినవా ఏందని నోరెళ్ళబెడతాండ్రు. అసలు ఈ కథ ఎన్నుకున్న ముచ్చటేందంటే, వనపర్తి జిల్లాకు చెందిన చెంచరి భరత్ కుమార్ అనే ఒక యూత్ పిల్లగాడు ఉన్నాడు. ఆయన ఆటో వెనుక హిందుత్వం అని గట్టిగానే నినాదాలు రాపించుకున్నాడట. ఇగేముంది, ఈ నెల 13న కొంతమంది యువకులు గా అన్న ఆటో ఆపి ఏంద్రా గి రాతలు తీసేయని బెదిరించి ఉన్న ఆటోను జర పాడు చేసిండ్రు. ఏడ్చుకుంటా మొన్న కరీంనగర్ ఎంపీ ఆఫీస్కి వచ్చి సార్ కాళ్ళు పట్టుకొని మొరబెట్టుకున్నాడు. మన సంజయ్ సార్ ఊకుంటాడా? నువ్వు అస్సలు భయపడకు తమ్ముడు, నీ పాత ఆటో పోతే పోయింది, నీకు బ్రాండ్ న్యూ ఆటో నేనిప్పిస్తా అని అప్పుడే మాటిచ్చిండు. అన్నట్టుగానే శుక్రవారం నాడు గా భరత్ అన్నను పిలిచి ఒక తలతలలాడే కొత్త ఆటోను చేతిలో పెట్టిండు. అంతటితో నాగితే సారెట్లయితాడు? హిందుత్వం నినాదాలున్న ఆ పాత ఆటోలా ఆ భరత్ అన్నను పక్కన ఊసబెట్టుకొని డైరెక్ట్గా స్టీరింగ్ పట్టి కరీంనగర్ గల్లీల పొంటి తోలుకుంటూ పోయిండు. ఫుల్గా పొలిటికల్ మైలేజ్ కొట్టిండు పోయిగా. ఓ పక్క ఆటో డ్రైవింగ్ డ్రామా నడవంగా, ఇంకో పక్క కరీంనగర్ 38వ డివిజన్ లక్ష్మీనగర్లా 50 లక్షల నిధులతోని సీసీ రోడ్ల నిర్మాణానికి సార్ శంకుస్థాపన కూడా చేసిండు. మేయరు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు అందరూ వచ్చి సప్పట్లు కొట్టిండ్రు. మొత్తానికి చూస్తే రోడ్లేసేది మేమే, ఆ రోడ్ల మీద ఆటోలు నడిపేది మేమే అన్నట్టున్నది సార్ రాజకీయం. ఈ ఆటో ముచ్చట ఎక్కడి దాకా పోతుందో ఇక చూడాలి మరి.